జెడ్బీఎన్ న్యూస్ కి స్వాగతం। దేశానికి వెలుగులను అందిస్తున్న రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన తమను ఎన్టీపీసీ యాజమాన్యం విస్మరిస్తుందని ప్రభావిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎల్కలపల్లి గ్రామ శివార్లోని ఎన్టీపీసీ రిజర్వాయర్ పై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు। నూతనంగా ఏర్పాటు చేసిన బూడిద చెరువుతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు। రేపు నిర్వహించే బూడిద టెండర్ను నిలిపివేయాలని, అలాగే స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు। సత్యాను నిర్లక్ష్య వైఖరి కుందనపల్లి మరో కుందనపల్లి వద్దురా వెంటనే ప్రభావిత ప్రాంతాలకి బూడిద టెండర్ను వెంటనే ప్రభావిత ప్రాంతాలకి మీరు 3 గంటలైనా లేవద్దు, అట్టే ఒక్కోవాలి। 3 గంటలైనా లేవద్దు, అట్టే ఒక్కోవాలి। ఆవరణలో మా ఎలకలపల్లి గ్రామ శివారులో దాదాపు ఒక 10-12 గ్రామాలు ఈ ఎలకలపల్లి శివారు కింద పోవడం జరిగినది। దాని కింద మనకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో మనకు ఎలాంటి వాళ్ళు భూములు తీసుకున్నారు కానీ మాకు ఉద్యోగ అవకాశాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి పరంగా ఎలాంటి సౌకర్యాలు చేయడం లేదు। మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదు। దయచేసి ఎందుకంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇక్కడ మా భూములు తీసుకున్నారు, మా జాగాలు తీసుకున్నారు, మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మాకు ఇక్కడి ఫండ్ తీసుకుపోయి ఎక్కడో వేరే జిల్లాలలో పెట్టడం కూడా జరుగుతుంది। అటువంటి సందర్భంగా మేము ఇవాళ పెద్ద ఎత్తున అన్ని గ్రామ ప్రజలు మేము ఇవాళ ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగినది। ఇవాళ మేము కోరుకున్నది ఒకటే, ఇవాళ ఎన్టీపీసీ ఇవాళ మాకు ప్రజాభిప్రాయ సేకరణలో ఈ బూడిద చెరువు అనేది మాకు చెప్పలేదు। ఆ రోజుల్లో మనకు ఎన్టీపీసీ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది గత మేము 40 ఏళ్ల నుండి। ఈరోజు ఇవాళ చెరువులు అనేది ఏర్పాటు చేసి దాదాపు అన్ని గ్రామాలలో మాకు తెల్లారు లేచినట్టయితే మొన్న ఎండాకాలంలో ఈ బూడిద చేయబట్టి ప్రతి ఇంటి మీద పొలాలల్లో మేము నష్టపోవడం జరిగింది। తెల్లారు చేసే వరకు బట్టలు ఉల్లారేసుకున్నట్టయితే ఇంటి మీద ఆవరణంలో మొత్తం బూడిది పేరుకపోయి ఇటు పొలాలలో పేరుకపోయి నష్టపోవడం కూడా జరుగుతుంది। ఇట్లా జరుగుతుందని మీరు ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన, అయ్యా మా పరిస్థితి ఇట్టున్నది, మా గోడు మేము వినిపించుకుంటున్నాం, మీరు పట్టించుకుంటలేరు, మాకు కనీసం ఇక్కడ ఒక 500-600 ఎకరాల ల్యాండ్ ఉన్నది, మీరు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నారు, మాకు దారి ఇవ్వాలని మేము చాలాసార్లు మొరబెట్టుకున్నాం। మేము ఒక్కొక్క రైతు దగ్గర 5 కిలోమీటర్ల దూరంలో రైతులు మందు బత్తాలు ఎరువులు తీసుకుపోవడం జరుగుతున్నది। ఎందుకంటే అంతకుముందు మాకు దారి ఉండేది, ఇవాళ వాళ్ళు కంపౌండర్లు పెట్టుకొని వాళ్ళకు దారి లేకుండా చేయడం జరిగింది। మాకు రోడ్లు వేయాలంటే రోడ్లు వేయడం ఎక్కువ సిరిసిల్ల, సిద్దిపేట అక్కడ ప్రాంతాలలో అభివృద్ధి చేస్తుంది। ఎందుకంటే మా భూములు పోయినాయి, మా గ్రామాలు లేచిపోయినాయి। ఇక్కడ దగ్గర రాణాపురం కావచ్చు, లంబడితండ కావచ్చు, ఎలకలపల్లి కావచ్చు, లక్ష్మీపురం కావచ్చు, గుంటూరుపల్లె, ఇటు ఎలకలపల్లి గేటు, చైతన్యపూరి, ఇందులో ఒక 5-6 గ్రామాలు పోయినాయి మా ఎలకలపల్లి శివారులనే। దబ్బడపల్లె, చాలాపల్లె, మేడిపల్లి, నూపేరుడుపల్లి, ఈ అన్ని గ్రామాలు ఎలకలపల్లి పరిధిలో ఎలకలపల్లి శివారు కిందనే ఉండడం జరిగినది। దాదాపు ఎలకలపల్లి శివారు కింద దగ్గర 1500 నుండి 2000 ఎకరాలు పోవడం జరిగినది। దాదాపు ఇక్కడ స్థానికులకు ఎవరికి ఉద్యోగాలు లేవు। దాదాపు ఎక్కడో వేరే స్టేట్లలో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటే మా పిల్లలకు ఉద్యోగాలు లేవు। ఇప్పుడు రోడ్డున పడి దాదాపు అక్కడిక్కడ
తిరుక్కుంటూ విలేజ్లో తిరుక్కుంటూ ఉంటున్నారు. దయచేసి మేము చాలాసార్లు విన్నాం, మాకు స్థానికంగా విలేజ్లో ఉద్యోగాలు పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి. ఇక్కడ స్థానిక సోలార్ ప్లాంట్ పడ్డది, ఇక్కడ డ్యాములో సోలార్ ప్లాంట్ పడ్డది. దాంట్లో కూడా మాకు కావాలంటే ఎవరు స్పందించలేని అధికారులు, సిఎస్ఆర్ అధికారులు అలా చెప్పుకున్నాం. ఇవాళ ఒక్కొక్క ఉద్యోగానికి 2 లక్షల నుండి 4 లక్షల వరకు తీసుకుంటున్నారు. మరి మా పిల్లలు మా భూములు అయినాయి, మాకు కనీసం మాకు కొద్దిగా నిరుద్యోగ ఉపాధి కల్పించాలి. ఇప్పుడు ఎన్టీపీసీ బూడిద చేయబట్టి మేము నష్టపోతున్నాం. ఈ పంటలకు రైతులకు సరైన దారి నిర్మించాలని కూడా మేము వాళ్ళని కోరడం కూడా జరిగినది. దాన్ని వాళ్ళు లేదు కాబట్టి ఇవాళ మేము పెద్ద ఎత్తున ఇవాళ ఎన్టీపీసీ డ్యామ్ మీద ధర్నా చేయడం కూడా జరుగుతుంది. దయచేసి ఈ అవకాశాన్ని మీడియా ఏదైతే దేశంలోనే ఒక అగ్రగామి పవర్ ప్లాంట్లలో మన ప్రాంతంలో ఉన్న ఎన్టీపీసీ ఒకటి. కానీ ఈ ప్రాంతం సంబంధించినటువంటి ఏదైతే మా ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలు ఎలకలపల్లి కావచ్చు, గుంట్రుపల్లి కావచ్చు, లక్ష్మీపురం కావచ్చు, రాణాపూర్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే డ్యాములో ఉండే ఇప్పుడు ఈ బూడిద చెరువు కానీ లేకపోతే రిజర్వాయర్ వాటర్ రిజర్వాయర్ దాని భాగంలో ఉన్నటువంటి పోరటిపల్లి, అదేవిధంగా వెంకట్రావుపల్లి, రామకృష్ణాపూర్, శాలపల్లి, నర్రశాలపల్లి ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ భూములే కాకుండా వాళ్ళ ఇండ్లు, తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోయి ఇలా బయటి ప్రాంతాలకు పోయి బయటి ఊళ్ళలో పోయి అక్కడ కూలీ కైకిలు చేసుకొని జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. కానీ ఇంత పెద్ద ఎన్టీపీసీ వ్యవస్థలో ఏదైతే త్యాగం చేసి ఇండ్లు కానీ భూములు కానీ ఇచ్చినా ఇక్కడ ఉన్న ఏదైతే ప్రజలకు న్యాయం చేయకుండా ఇవాళ బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా ఏదైతే ఈ ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు సంబంధించినటువంటి స్థానిక నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇవాళ నిరసన చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్టీపీసీ యాజమాన్యం దిగొచ్చి ఏదైతే ఇక్కడ ఉన్న వనరులు ఇలా బూడిద కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కాంట్రాక్ట్ సిస్టమ్ కావచ్చు, మా స్థానిక యువతకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అదేవిధంగా ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నా కానీ ఇలా ఏదైతే భూములు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబో రోజుల్లో కూడా ఇలా యాజమాన్యం కనుక దిగి రాకపోతే పెద్ద ఎత్తున అన్ని గ్రామాల ప్రజలతో కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పుకుంటూ హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ భూములు కోల్పోయిన గ్రామాలు ఉన్నాయో ఇలా ఆ రోజు 5,000కో 10,000కో ఎకరం తీసుకొని ఇలా భూములన్నీ తీసుకున్న ఎన్టీపీసీ యాజమాన్యం ఇప్పటికి కూడా కొన్ని వందల వేల ఎకరాలు కూడా అవసరానికి వాళ్ళ ఎన్టీపీసీ అవసరానికి కాకుండా ఉన్నాయి, మిగులు భూములు ఉన్నాయి కనుక ఆ భూములను ఏదైతే ఇంతకుముందు ఇచ్చిన రైతులు ఉన్నారో, ఇంతకుముందు ఇచ్చిన ప్రజలు ఉన్నారో, ఇంతకుముందు ఇచ్చిన గ్రామాల సంబంధించిన ప్రజలు ఉన్నారో వాళ్ళకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఏ అవకాశం ఉన్నా కానీ తప్పకుండా స్థానికంగా ఉన్న ఏదైతే ఎఫెక్టెడ్ విలేజ్ల యువత ఉన్నారో ఆ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా యొక్క సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా